హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నేను రీసెర్చ్ చేసే టైంలో నేను ఫస్ట్ ఈ ఈ నాకు ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ నాకు చెప్పే టైంలో నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. మరి ఇప్పుడు మీకు వస్తాయో రాదో చూడాలి. ఈ టాపిక్ ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. సో దీన్ని నేను అంతే ఇంటెన్సిటీతో చెప్పడానికి ట్రై చేస్తాను. నేను చెప్పే వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కామెడీగా అనిపించవచ్చు, బట్ నా పాయింట్ ఏంటంటే కంటెంట్ మీకు కన్వే చేయడం ఒకటే. నేను జోకులు వేయడానికి చెప్పట్లేదు ఈ ఎగ్జాంపుల్స్ ఏవి. మనం మగధీర మూవీలో రామ్ చరణ్ ఒక బ్యాక్గ్రౌండ్లో డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడు. క్లైమాక్స్ టైంలో డ్రమ్స్ వాయిస్తూ గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తాడు కాజల్కి ఏం అర్థం కాదు. అక్కడ సంథింగ్ ఆ డ్రమ్స్ వాయించేటప్పుడు ఒక ఇన్సిడెంట్ టక మెదులుతూ ఉంటుంది మైండ్లో కాజల్కి. అప్పుడు కాజల్ వచ్చి హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. ఇది మీ అందరికీ గుర్తుంటుంది, ఖచ్చితంగా దీన్ని మర్చిపోలేరు ఎవరు. చాలా గట్టిగా పట్టుకుంటుంది అతన్ని, మా రామ్ చరణ్. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట అది. అది క్యారీ అంటే మూవీలో రాజ్మోహన్ మరి ఎన్ని టేకులు తీసుకున్నాడు ఆ సీన్ కోసం తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పేవి కూడా ఎగ్జాంపుల్ అలాంటిదే అనమాట. అయితే అది మూవీ కదా, ఎక్స్ప్రెషన్ ఆ రేంజ్లో ఉంటుంది. బట్ మీకు మీ లైఫ్లో అలాంటిది కామన్గా జరుగుతుంది, మీరు బట్ అంత అబ్జర్వ్ చేయరు. అలాంటిది ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఈ ప్రేమ ఇప్పుడుది కాదు, పాస్ట్ లైఫ్ది. అది గుర్తొచ్చింది కాజల్కి. సో ఆ టైంలో ఎంతో ప్రేమించి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి విడిపోయారు. అది ఇప్పుడు చూడండి, కొంతమందికి 90 ఏజ్ వచ్చి ఒక ముసలావిడ ఉన్నారు. 92 ఏజ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఎక్కి ఏడుస్తారు. ఆయన ఆ ఏజ్లో ఎవరైనా చనిపోతారు కదా అని మనకు అనిపించవచ్చు. వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు అనమాట, ఉంటే బాగున్నాడు. సో ఈ పెయిన్ ఉండిపోతుంది వాళ్ళకి ఎవరు దూరం అయిపోయినా పర్లేదు, కానీ వాళ్ళ హస్బెండ్ దూరం అయితే వాళ్ళు చాలా బాధపడిపోతారు, పెయిన్ అనిపిస్తారు. అంత మంచిగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటారు మేబీ వైఫ్ అండ్ హస్బెండ్. అందుకనే 92 ఏజ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయినా బాధపడింది. సో ఇప్పుడు ఈమె ఈ లైఫ్లో మళ్ళీ ఇక్కడ పుట్టిన తర్వాత ఈమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ పర్సన్ దగ్గర చాలా, ఇప్పుడు మగధీర సినిమాలో చూపించినట్టుగా ఎఫెక్షన్ని చూపించి వాళ్ళని గట్టిగా పట్టేసుకుంటారు అన్నమాట. పాస్ట్ లైఫ్లో దూరం అయిపోయాడు, మళ్ళీ ఈ లైఫ్లో కూడా దూరం అయిపోతాడేమో, నేను దూరం అవునేమో అని ఆ పాస్ట్ లైఫ్ తాలూకా సౌల్కి ఉన్న కనెక్షన్ వల్ల ఈ లైఫ్లో పార్ట్నర్ని గట్టిగా పట్టేసుకుంటారు అనమాట. గట్టిగా పట్టేసుకుంటారంటే వాళ్ళని వదిలి ఉండలేరు. ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పర్సన్ మీద. అది ఎవరి మీద ఉంటుంది అండి. ఎగ్జాంపుల్ నేను వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పాను, బట్ ఇక్కడ రిలేషన్స్ పర్టికులర్గా కొన్ని ఉంటాయి. అన్ని ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క రిలేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా గుర్తించాలి అంటే, మీ బర్త్ చార్ట్లో లేదా మీ పిల్లల బర్త్ చార్ట్లో ఎప్పుడైనా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెకండ్ హౌస్లో కనుక కేతు ఉండి ఆ సెకండ్ హౌస్ లార్డ్ వెళ్ళి సంథింగ్ ఫారెన్ ల్యాండ్స్ రిప్రజెంట్ చేసే హౌస్ అయినా ఒక 12th హౌస్లో కానీ, లేదా ఫారెన్ ట్రావెల్ని రిప్రజెంట్ చేసే ఒక 7th హౌస్లో కానీ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ స్కూల్కి పంపించినా సరే ఎంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చూసి ఫ్యామిలీ మెంబర్స్ని చూడగానే కళ్ళు ఎంత అయిపోయి గట్టిగా పట్టేసుకుని మదర్ దగ్గర ఫాదర్ దగ్గర ఎప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దీని మీనింగ్ ఏంటంటే, సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు, కేతు పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు. అక్కడ కేతు ఉన్నాడంటే ఫ్యామిలీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. మేబీ
ఈ పర్సన్ సెకండ్ లార్డ్ 7th హౌస్ కానీ 12th హౌస్లో కానీ ఉన్నాడంటే ఫారెన్ ల్యాండ్స్లో దూరంగా పేరెంట్స్కి ఆయన ఉండి ఎంతో ఎమోషనల్గా ఆయన ఇబ్బంది పడి ఉంటాడు. అందుకని ఇప్పుడు ఈ లైఫ్లో ఆ పేరెంట్స్ కనపడగానే సౌల్ ఆటోమేటిక్గా ఒక్కసారి కనెక్ట్ అయిపోతుంది. పేరెంట్స్ని వదిలి ఉండలేరు అనమాట, ఫ్యామిలీ పర్టికులర్గా. ఈవెన్ పిల్లలు పుట్టాక కూడా ఫ్యామిలీ అవుతారు కాబట్టి వాళ్ళ మీద కూడా రియాక్షన్ ఇట్లానే ఉంటుంది. అలానే కేతు 4th హౌస్లో ఉన్నాడు అనుకోండి మీ జాతకాల్లో. ఈ పర్సన్ సపోజ్ మీ పిల్లాడు జాతకంలో కేతు 4th హౌస్లో ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ 4th లార్డ్ వచ్చేసి సంథింగ్ 7th హౌస్లోనో ఇంకెక్కడైనా ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ మదర్తో చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు పాస్ట్ లైఫ్లో అని మీనింగ్. మదర్ ఎంతో మంచిగా ఉన్నా మదర్ న్యాచురల్ డెత్ ఏదో టైంకి వెళ్ళిపోవాలి, ఇతను వదిలేసి వెళ్ళిపోయింది, ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ పాస్ట్ లైఫ్ మెమొరీ గుర్తొచ్చి ఈ లైఫ్లో మదర్ని వదిలి ఉండలేరు. ఇలాంటి పిల్లలు 4th హౌస్ కేతు 4th హౌస్లో ఉండే పర్సన్ 4th హౌస్ మదర్ని రిప్రజెంట్ చేస్తుంది. కేతు 4th హౌస్లో ఉంటే ఈ పర్సన్ చూడండి తల్లిని వదిలి ఉండలేరు అనమాట. తల్లి దగ్గర నుంచి ఆ పిల్లాన్ని ఎత్తుకుని పక్కకు తీసుకొచ్చారంటే చాలు గోల్ పెట్టేస్తాడు. తల్లి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు అనమాట ఆ పర్సన్. మదర్తో అంత కనెక్షన్ అనమాట. పెళ్ళైనా మదర్ అంటేనే ఇష్టం. మదర్ని అడిగి అన్నీ చేస్తాడు. మదర్తో రోజు మాట్లాడుతూ ఉంటారు. మదర్ లేకుండా వాళ్ళు ఉండలేరు అనమాట. ఒక్కరోజు కూడా వాళ్ళ నిద్ర కూడా పట్టదు అనమాట. మదర్తో ఎమోషనల్ బాండింగ్ అనేది పాస్ట్ లైఫ్లో ఉంది. బట్ రియాలిటీ ఏదో రోజు మదర్ దూరం అయిపోతుంది కొడుక్కి, అదే పిల్లలకి పాస్ట్ లైఫ్లో. సో అది తట్టుకోలేక ఆ ఎమోషన్ ఈ లైఫ్లో మళ్ళీ దొరకంగానే ఈసారి నేను వదులుకోను అని చెప్పి ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా సౌల్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఉదాహరణకి ఇప్పుడు నాకు కూడా కేతు ఎక్కడో దగ్గర ఉండే ఉంటాడు కదా. నాకు 7th హౌస్లో ఉన్నాడు అనమాట. 7th హౌస్ అంటే మ్యారేజ్ హౌస్. సో నాకు నా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని చూసినప్పుడు నాకు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ మీద హోప్స్ ఎక్కువ. లైఫ్ పార్ట్నర్ ఉంటే ఏం లేకపోయినా పర్లేదు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఇప్పుడు చిన్నపిల్లాడు తండ్రిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసినట్టు వైఫ్ ఉంటే చాలు, గట్టిగా హగ్ చేసుకుంటే ఏదో కొండంత ధైర్యం వచ్చేసి కొండంత హ్యాపీనెస్ వచ్చేసి ఇదంతా ఎందుకు ఇట్లా వైఫ్ని వేరేవాడు చూసినోడు ఈడేంట్రా వైఫ్ అంటే అంత ఇదైపోతున్నాడు అని అనుకోవచ్చు. బట్ అది పాస్ట్ లైఫ్లో కనెక్షన్ అనమాట. కేతు ఎక్కడ ఉంటే అక్కడ పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు. సో మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫే పాస్ట్ లైఫ్లో ఉండొచ్చు. బట్ అంత ఎమోషనల్ మంచి లైఫ్ని వైఫ్తో మంచిగా గడిపిన నాకు వైఫ్ దూరం అయిపోతే ఏం చేయలేక మళ్ళీ ఈ లైఫ్లో ఒక వైఫ్ దొరికినప్పుడు మళ్ళీ ఈ లైఫ్లో కూడా ఇలా దూరం చేసుకోకూడదని ఒక ఆటోమేటిక్గా నాలో నాకే తెలియకుండా సౌల్లో ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. వైఫ్ నాకు చేసుకునేసరికి మొత్తం నాళ్ళన్నీ సాటిస్ఫై అయిపోతాయి. నా వైఫ్ దొరికేసింది అనేలాగా ఒక ఏదో ప్రేమ అంటే అయితే సినిమాల్లో క్లైమాక్స్లా ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది 9th హౌస్ లో కేతు ఉన్నాడు అనుకోండి. వీళ్ళకి ఫాదర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫాదర్ని వదిలి ఉండలేరు. ఫాదర్ మీద ప్రేమ, ఫాదర్ చచ్చిపోయినంత వరకు ఫాదర్ అంటేనే ఇష్టం. ఫాదర్ కోసమే అన్నీ చేస్తారు. పర్టికులర్గా ఫాదర్ని అడిగి అన్నీ చేస్తారు. ఫాదర్ లేకుండా ఉండలేరు వాళ్ళు. ఎప్పుడు కూడా ఫాదర్తో స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట. ఫాదర్ దూరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండలేరు వాళ్ళు. అలానే థర్డ్ హౌస్లో కేతు ఉన్నాడంటే వీళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. పాస్ట్ లైఫ్లో వీళ్ళు యంగర్ సిబ్లింగ్స్ దూరం అయిపోయారు, సంథింగ్ బాగా బాండింగ్ ఉంది. అదే ఎక్స్పీరియన్స్ సౌల్కి ఇప్పుడు ఉంటుంది కాబట్టి యంగర్ సిబ్లింగ్ అంటే ఇష్టం. యంగర్ సిబ్లింగ్ ఎన్ని తప్పులు చేసినా ఇష్టమే, దూరం చేసుకోరు. వాళ్ళ కోసం ఎంత డబ్బులన్నా ఇచ్చేస్తారు, వాళ్ళకి ఎంత హెల్ప్ అన్నా చేస్తారు. యంగర్ సిబ్లింగ్ సక్సెస్ అయితే వీళ్ళు సక్సెస్ అయిన దానికన్నా 10 times ఎక్కువ సక్సెస్ అయిన ఫీలింగ్లో ఉండిపోతారు. అలా
వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు చూడలేరు. కొంతమంది అన్నలు ఉంటారు చూడండి, చెల్లెల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా. నాకు తెలిసి ఒకరు ఉన్నారు మా రిలేటివ్స్లో, ఆమె మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో కష్టాలు పడింది ఫైనాన్షియల్గా, డబ్బులు లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడల్లా వాళ్ళ బ్రదర్ పంపిస్తూనే ఉన్నాడు డబ్బులు. ఎప్పుడు వాళ్ళ బ్రదర్లో ఈమెను చూడగానే ఒక ఆనందం కలిగేది. ఏదో సినిమాలో చూపించినట్టు ఉండేది. ఆయన ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కే ముందు సిస్టర్ని గట్టిగా హగ్ చేసుకుని, చాలా ప్రేమ సిస్టర్ అంటే అతనికి. నేను చూశాను అనమాట. మంచి బాండింగ్. చెల్లెలకి ఏమైనా అయిందన్నా, ఏదైనా జరిగిందన్నా వెలువెల్లాడిపోయాను. సో యంగర్ సిబ్లింగ్, థర్డ్ హౌస్లో కేతు ఉండే వాళ్ళకి ఇట్లా. అలానే ఎల్డర్ సిబ్లింగ్ 11th హౌస్ అనమాట. 11th హౌస్లో కేతు ఉన్నాడు అంటే వీళ్ళకి ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అక్క అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, చాలా ఎమోషనల్ కనెక్షన్ అనేది పాస్ట్ లైఫ్ నుంచి ఆ సౌల్కి ఉంది. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళ ఆ అన్న చెల్లెలు కానీ, ఆ అక్క చెల్లెలు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ ఎవరు విడదీయలేరు. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళతో మాట్లాడకుండా ఒకరోజు వీళ్ళు పెళ్ళి అయిపోయినా, ఏం జరిగినా మాట్లాడకుండా వీళ్ళు ఏం చేయరు. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వాళ్ళని చూడాలనిపిస్తుంది. వాళ్ళు దూరం అయిపోయినప్పుడు ఎక్కి ఏడ్ చేస్తారు. పెళ్ళి అయిపోయి అప్పగింతలు అయినప్పుడు రియల్గా ఏడుస్తారు. అప్పగింతలు అయిపోయి వెళ్ళిపోతున్నాం, అయ్యో అక్క వెళ్ళిపోతున్నారు. ఇలా ఎమోషనల్ బాండింగ్ అనమాట, రియల్గా ఎమోషన్ కనెక్షన్ అనమాట ఇది. సో ఒక్కొక్క హౌస్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ హౌస్ బట్టి వీళ్ళు దేనికో కనెక్ట్ అయ్యారు అని. అండ్ మనీ కూడా 11th హౌస్ అంటే వెల్త్ అక్యుములేషన్ అనమాట, మనీ, డైరెక్ట్ వెల్త్. సో వీళ్ళకి బోల్ అంత డబ్బు ఉండేది, బోల్ సంపాదించారు. ఆ డబ్బుని ఇప్పుడు చనిపోయినప్పుడు మొత్తం అంతా ఏం పట్టుకెళ్ళలేం కదా, వదిలేస్తారు కదా. ఈ లైఫ్లో కేతు 11th హౌస్లో ఉంటే ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ వీళ్ళు ఈ లైఫ్లో డబ్బుని చూడగానే వీళ్ళకి ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మనకి ఫోన్పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో టింగ్ టింగ్ మన మెసేజ్లు వస్తుంటుంది కదా, ఆ మెసేజ్లు రాగానే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలా కేతు కనుక 11th హౌస్, మనీ హౌస్, వెల్త్ హౌస్లో ఉంటే ఇలా మనకి పర్టికులర్గా పాస్ట్ లైఫ్లో మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన ఒక పర్టికులర్ దానికి ఈ లైఫ్లో మన సౌలు ఆటోమేటిక్గా ఎమోషనల్ బాండింగ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది మీ కేతు ఎక్కడున్నాడో, ఆ కేతు ఉన్న హౌస్ లార్డ్ ఎక్కడున్నాడో చూసుకుంటే ఈజీగా పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది అనేది మ్యాక్సిమం గ్యాదర్ చేయొచ్చు డేటాని. అయితే నేను పాస్ట్ లైఫ్ దాని మీద ఇప్పుడే కాదు ఇంకా చాలా వీడియోస్ పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏవైనా అది సముద్రం లాంటిది యాస్ట్రాలజీ సబ్జెక్టు. ఎన్నో చెప్పొచ్చు సీక్రెట్స్. బట్ నాకు పాస్ట్ లైఫ్లో గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను. నాలా పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందని తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా పండుగ అనమాట. నా ఛానల్ ఉన్నంత వరకు పండుగే. ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి వాట్సాప్ డిపిస్లో నా ఛానల్ని. నేనేం ఛార్జ్ చేయట్లేదు కదా, ఇది మీకు సీక్రెట్స్ ఎన్నో షేర్ చేస్తున్నాను. కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.